ఎలా తీసుకెళ్తానో చూడరా. చూసుకుంటాను కానీ మీరు పారిపోండి. ఏంట్రా నువ్వు చూసుకుంటే? ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో నీకే తెలుసయ్యా. మా ఆయన నా పీడ వదిలించుకోవడానికి నన్ను చంపేయమని వాళ్లతో అన్నాడు అనుకున్నాను గాని నా కోసం ప్రాణాలకు తెగించమని వస్తాడనుకోలేదు. మా ఆయన్ని నేను చాలా అబద్ధం చేసుకున్నాను అత్త. ఈరోజు ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే అంతా నా వల్లే ఇదంతా జరిగింది. ఇందులో నీ తప్పే ఉంది. ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలా జరగక మారదు కదా. నాకున్న అత్యాసే ఇంత దూరం తీసుకొచ్చిందత్త. ఆ రోజు నేను నగలకు ఆశపడి వెళ్ళకపోయింటే వాళ్ళకి నేను దొరికేదాన్నే కాదు. నా కోసం మా ఆయన లహరి ఇంత సాహసం చేయాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. డాక్టర్, మా ఆయనకేం కాదు కదా? ప్రమాదం నుండి తాత్కాలికంగా బయటపడినట్టే. కత్తిపోట్లు బలంగా పడ్డాయి కాబట్టి మరో 12 గంటలు గడిస్తే గాని అతను పూర్తిగా కోలుకున్నట్టు గ్యారెంటీగా చెప్పలేం. అలా అనకండి డాక్టర్, మా ఆయనకేం కాకూడదు. అయ్యా, డబ్బుల కోసం చూడకండి. ఇల్లు వాకిలి అమ్మేసైనా సరే డబ్బులు కడతాం. మా వినోద్ ప్రాణాలతో బయటపడితే మాకు అంతే చాలు. మా ప్రయత్నం మేము చేస్తున్నామమ్మా. కాకపోతే ఇంకో విషయం, అతను లహరి అని కలవరిస్తున్నాడు. లహరి ఎవరు? అతనికి ఏమవుతుంది? సొంత చెల్లెలు బాబు. అర్జెంటుగా ఆ అమ్మాయిని తీసుకురండి. ఈ సమయంలో పేషెంట్ ఎవరి గురించైతే కలవరిస్తుంటాడో వాళ్ళని వెంటనే కళ్ళ ముందు ఉంచితే పేషెంట్ తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ముందు మీరు ఆ అమ్మాయి వచ్చి ఏర్పాటు చేయండి. ఈలోపు పేషెంట్ని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తారు. ఆ వెధవ లహరిని పట్టుకోవడం కోసమే చాలా రోజుల నుంచి ఇక్కడ తిష్టేసుకుని కూర్చున్నాడు. లహరి కోసం ఎన్నో దారుణాలు ఘోరాలు చేశాడు. చివరికి అనుకున్నది సాధించుకుని లహరిని తీసుకుని వెళ్ళిపోయాడు. అలాంటి వాడి దగ్గర నుంచి ఇప్పటికిప్పుడు లహరిని ఎలా తీసుకుని వస్తాం? చెల్లెలంటే ఆయనకి ప్రాణం. అలాంటి ప్రాణాన్ని అనుషిగాడు ఏం చేస్తాడో, ఎక్కడికి తీసుకెళ్లాడో, అసలు లహరి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటోనని నాకు చాలా భయంగా ఉందత్తా. భగవంతుడా, మా కళ్ళ ముందే వాడు మా లహరిని తీసుకెళ్లిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. ఒక ప్రాణం కాపాడుకోవడం కోసం ఇంకో ప్రాణాన్ని వదులుకున్నాం. మా లహరిని నువ్వే కాపాడాలి తండ్రి. ఆంధ్ర ఎప్పుడో దాటేశాం. బీదర్ బార్డర్ దగ్గరలో ఉన్నాం. ఇన్ని రోజులు కారులో గంజాయి తీసుకెళ్లాను, దొంగ నోట్లు తీసుకెళ్లాను, ఆయుధాలు తీసుకెళ్లాను. ఇప్పుడు అదృష్టాన్ని తీసుకెళ్తున్నాను. నా ప్రాణగండాన్ని దూరం చేసే అదృష్ట దేవతను తీసుకెళ్తున్నాను. లహరి, నిన్ను నా కోటలో పెట్టుకుని మహారాణిలా చూసుకుంటాను. నీకు గుడి కట్టిస్తాను, నిత్య అభిషేకాలు, నిత్య పూజలు జరిపిస్తాను. బంగారు సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టి నువ్వు రాజయోగం అనుభవించేలా నేను చేస్తాను. సరేనా? గింజుకోకు.
గారు. టిఫిన్ రెడీనా గాయత్రి? చాలా టెన్షన్గా ఉన్నావేంటి కిరణ్? ఏ ప్రశ్న అడిగినా ఇద్దరు బ్లాంక్ ఫేస్ తో కనిపిస్తారు. బ్యాక్గ్రౌండ్ లో జరిపించాల్సిందేదో జరిపిస్తున్నారు. వదిలిపెట్టాను కదా. వీలైనంత తొందరగా నంజుండ స్వామికి మీ ఇద్దరిని అప్పగించి నా రివెంజ్ తీర్చుకుంటాను. ఏమైంది? ప్రియాంక తలుపు తీయడానికి చూస్తోంది. నిహారిక చూడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే దొరికిపోయేవాళ్ళం. ఆ రూమ్ తాళం వేసాం కాబట్టి బతికిపోయాం, లేదంటే ఆ కుక్కకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేవాళ్ళం. సరే, మీరు టెన్షన్ పడకండి, నేను వెళ్ళి కనుక్కుంటాను. రూమ్ కి తాళం ఎందుకు వేసింది? తలుపు తీసే ప్రయత్నం చేసావంట, ఎందుకు? బాగా దాహం అనిపించింది, గొంతు ఆరిపోతుంది. వెంటనే మంచినీళ్ళు తాగపోతే కళ్ళు తిరిగి పడిపోతాను. అందుకే మిమ్మల్ని పిలిచే ప్రయత్నం చేశాను. ఆ నిహారిక గొంతు వినగానే సైలెంట్ అయిపోయాను. తీసుకో. నేను చెప్పాను కదా, అది చాలా డేంజర్ మనిషని. మా కర్మకి దాన్ని భరిస్తున్నావు. వాడు బయటే ఉన్నాడు. గాయత్రి మాత్రం టిఫిన్ పట్టుకొని లోపలికి ఎందుకు వెళ్ళింది? ఎవరి కోసం తీసుకెళ్ళింది? లోపల ఎవరున్నారు? అసలు రూమ్ కి తాళం ఎందుకు వేసింది? సరే, నువ్వు టిఫిన్ చేస్తుండు, నేను వెళ్ళి వాటర్ తెస్తాను. చిన్న పిన్ పడిన శబ్దాన్ని కూడా అది అబ్జర్వ్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, సరేనా? సరే గాయత్రి గారు. ఎందుకు డోర్ ఓపెన్ చేయబోయింది? వాటర్ కోసం అంట. తేనా? సరే, నేను ఇచ్చేసి వస్తాను. నేను మళ్ళీ వస్తాను, నువ్వు తినేసాయి. సరే, మీకు టిఫిన్ పెడతాను, రండి.
పెళ్ళా? నాకా? ఇంత చిన్న వయసులో నాకు పెళ్ళేంటి అంజలి? ఎదుటి వాళ్ళ కాపురాల్ని నాశనం చేయాలని చూసే నీలాంటి దానికి పెళ్ళెందుకే? ఆ రూమ్లో ఎవరున్నారో నాకు అర్జెంట్గా తెలియాలి. గాయత్రి, నువ్వు కూడా కూర్చో. ఏ అమ్మాయా? వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మ గాయత్రి, నేను చాలా తక్కువ అంచనా వేశానే. నంజుండ లాంటి ఒక పవర్ఫుల్ ఆఫీసర్తో, నిహారిక లాంటి ఒక డేంజర్ లేడీతో ఏం మాట్లాడుతున్నావే? నేను చూసింది నిజమే కదా, భ్రమ కాదు కదా? ఈ విషయం వెంటనే నంజుడి స్వామితో చెప్పాలి. చెప్పు నిహారిక, ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అప్డేట్స్ ఏంటి సార్, ఏకంగా గుడ్ న్యూసే. ఏంటో చెప్పు. మీరు వెతుకుతున్న ప్రియాంక కనిపించింది. ఏంటి నువ్వు చెప్పేది? అవును సార్. ఎక్కడుందో చెప్పు, వెంటనే బయలుదేరుతాను. మీరు ఊహించని చోట. అంటే? గాయత్రి ఇంట్లో ఉంది. ఏంటి? అవును సార్, నేను కూడా మీలాగే షాక్ అయ్యాను. ఆ అమ్మాయి వీళ్ళ దగ్గర ఎందుకుందో, వీళ్ళ అమ్మాయిని రహస్యంగా ఎందుకు దాచారో అర్థం కాలేదు. నిజంగా అమ్మాయినా? ఆ అమ్మాయే సార్. బాగా కన్ఫర్మ్ చేసుకునే హారిక. నేను 1కి 2 సార్లు చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను సార్. ఆ అమ్మాయి చాలా సేఫ్గా ఉంది, చక్కగా టిఫిన్ తింటోంది. పిచ్చెక్కించుకునే హారిక, 1కి 2 సార్లు కాదు 100 సార్లు చెక్ చేసుకొని చెప్పు. నిహారికని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు బాస్. ఇంతకు ముందు అనుమానించినట్టే అనుమానిస్తున్నారు. కావాలంటే మీరు తొందరగా రండి, నిజమో కాదో తెలిసిపోతుంది. ఉంటాను. గాయత్రి, నువ్వు ఈరోజు అవుట్. ఏమండి? వినోదు, మీకేం కాదండి, మీరేం భయపడకండి. నా చెల్లెలి కస్తూరి, అతిష్కాడు నా చెల్లెని తీసుకుపోయాడు కదా. లారీ నిన్ను కాపాడుకోవడానికి, నువ్వు క్షేమంగా ఉన్నావో లేదో తెలుసుకోవడానికి
ఎంతో ప్రయత్నించింది. వదిని కాపాడుకోవడం నా బాధ్యత అన్నయ్య. ఆ అమ్మలాంటి వదిని కాపాడుకోలేకపోతే నా జీవితం ఎందుకన్నయ్య అంటూ చివరికి తనను తను కాపాడుకోలేకపోయింది. అమ్మ నన్ను చనిపోయిన తర్వాత లహరి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడు మాత్రం కాపాడుకోలేకపోయాను. కస్తూరి, ఈ విషయం వెంటనే పార్థుకు చెప్పు. పార్థు ఖచ్చితంగా లారీని కాపాడుకుంటాడు. రాత్రి నుంచి పార్థుకి ఫోన్ చేస్తున్నానండి. వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తున్నాను. వాళ్ళ ఫోన్లు కలవడం లేదండి. ఆలస్యమైందంటే అక్కడ నా చెల్లెలకి చాలా ప్రమాదం జరుగుతుంది. వెంటనే నా చెల్లెలు కాపాడుకోవాలి. కస్తూరి, కస్తూరి, భర్త గారిని ఎప్పుడు ఏ సహాయం కోరలేదు. మొట్టమొదటిసారిగా ఒక సహాయం కోరుకుంటున్నా. చేస్తావా? ఏంటో చెప్పండి. ఆ దుర్మార్గుడు నా చెల్లెలు ఏం చేయకముందే వాడి దగ్గర నుంచి కాపాడుకొస్తుంది. కాదని కస్తూరి. నేనా? ప్లీజ్ కస్తూరి. వాడి దగ్గర నుంచి కాపాడి తీసుకురావడమా జరిగే పనేనా? అయినా నాకంత ధైర్యం తెలివితేటలుండుంటే అన్ని రోజులు వాడి దగ్గర బందీగా ఎందుకుండేదాన్ని? ఎప్పుడూ బయటపడేదాన్ని కదా. నేను లేవగలిగే పరిస్థితిలో ఉంటుంటే నా ప్రాణం పోయినా నా చెల్లెలు కాపాడుకునేవాడిని. ఇప్పుడు నేనేం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నాను. అందుకే నేను వేడుకుంటున్నాను. కాదని కస్తూరి. అయ్యో, నేను చేయగలిగేదైతే ఇంతసేపు ఆలోచించేదాన్ని కాదు. నీకు దండం పెడతాను కస్తూరి. ఏమండి? వినోదు, ఏంటయ్యా ఈ పని? నేనున్న పరిస్థితిలో నాకింతకు మించి మార్గం లేదు పిన్ని. కాదనడం లేదు, కానీ వాడు ఎలాంటి వాడో తెలిసి నేను మాత్రం అంత సాహసం ఎలా చేయగలను? నా కళ్ళ ముందే ఆ కాంట్రాక్టర్ని పొడిచి చంపడం మర్చిపోకముందే మిమ్మల్ని కూడా పొడి చేశాడు. అలాంటి వాడి దగ్గర నుంచి లహరిని ఎలా కాపాడగలను? నా శక్తికి, నా సామర్థ్యానికి, నా తెలివితేటలకి మించిన కోరికను కోరుతున్నారు. మాటివ్వవే. ఏంటి? లహరిని కాపాడి తీసుకొస్తానని నీ మొగుడికి మాటివ్వు. హే ముసలి, నీకేమైనా మతిపోయిందా? మొగుడు దండం పెట్టి అడిగిన తర్వాత కూడా చేయకపోతే ఇంకెందుకే ఆ బతుకు? అది కాదే శాంతం. అరెచ్చు, వాగుడుకాయలా వాక్కుండా ముందు మాటివ్వు. అదేలా కుదురుతుందే బాబు? సంకల్పం మంచిదైతే ఆ దేవుడే దారి చూపిస్తాడు. ప్రాణం పోతుందని భయపడుతున్నావా? నీ మొగుడు కోరిన దానికంటే నీకు నీ ప్రాణమే ఎక్కువ? కుటుంబం కంటే తొక్కలో నీ ఊపిరి ఎక్కువ? లహరి, ఎలమంచిలో నీ వల్ల మేము అనుభవించిన టార్చర్ మేము జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు నేను చూపించబోయే గిఫ్ట్ కూడా నువ్వు ఎప్పటికీ మర్చిపోలేవు. అదిగో వచ్చేసింది.